జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు పన్ని, ఇన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇంతమంది, ఇన్ని పార్టీలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని పొత్తులు. ఆ పక్క చూస్తే అర్జునుడు ఒకడు. ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. ప్రతిపక్షం బలపడలేదు అధ్యక్ష. అభివృద్ధి చేసిన అధికార పార్టీకి తిరుగు లేదు అధ్యక్ష. దీని అర్థం ఇదే. అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రజల్లో వారు లేరు కాబట్టి ప్రతిపక్షం కుట్రలను, పొత్తులను ఆశ్రయించింది అధ్యక్ష. పొత్తులతో పాటు అబద్ధాలని, మోసాలని కూడా నిజంగా ఆశ్రయించడం అన్నిటికన్నా దారుణం అధ్యక్ష. అందుకనే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త వాగ్దానాలతో కొత్త గారడీలు చేస్తూ ఉన్నాడు. అసలు ఎక్కడా లేని కొత్త వాగ్దానాలు అధ్యక్ష. ఈ వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ఒక్క విషయం, ప్రతి ఇంట్లో, ప్రతి పేద కుటుంబం, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. దీని గురించి, ఈ వాగ్దానాలు గురించి, చంద్రబాబు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతాను. ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. చంద్రబాబుకు ఎన్నేళ్ళని? చంద్రబాబు నాయుడు వయసు 75. అది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? 45 ఏళ్ళు అధ్యక్ష. చంద్రబాబు మొదటిసారి సీఎం అయ్యి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? దాదాపు 30 సంవత్సరాలు అధ్యక్ష. మరి ఇన్నేళ్ల తర్వాత కూడా అధ్యక్ష, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓటేయండి అని ఆయన నోట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష, నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తున్నాడు అధ్యక్ష. ఈ రోజుకి కూడా అధ్యక్ష ప్రతి పేద కుటుంబం అధ్యక్ష, ప్రతి సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంగా ఆలోచన చేయాలి, ఈ విషయంగా చర్చ జరగాలి అధ్యక్ష. ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు గారి పేరు చెబితే ఇన్ని సంవత్సరాల తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 75 ఏళ్ళ వయసు, 45 ఏళ్ళ రాజకీయ జీవితం, 30 ఏళ్ల కిందట నేను ముఖ్యమంత్రి అయినాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజుకి కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆయన పేరు చెప్తే అధ్యక్ష, ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు. కానీ ఆయన పేరు చెబితే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది, ఇవాళటికి కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ, నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష. బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష. బాబు చంద్రబాబు అధ్యక్ష మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమన్నా ఉందా అని కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా చర్చ జరగాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశాడు.
అసలు ఆయన మేనిఫెస్టో వచ్చింది అని అంటే అధ్యక్ష ఇంతలా బుక్ వస్తుంది. ఆ బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఇన్ని హామీలను పెడతాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బుక్ ఆ మేనిఫెస్టో ఎక్కడికి పోతుందంటే చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది. ఆ మేనిఫెస్టో ఎక్కడుందని చెప్పి నెట్లో ఎతికినా కూడా ఎక్కడ కనిపించదు. కనీసం నెట్లో కూడా దాన్ని కనపడకుండా చేసేస్తారు. ఏ సామాజిక వర్గానికి కూడా తను చేసింది ఏమిటి అని అంటే కూడా కనీసం చెప్పుకునేదానికి ఏమీ లేని అధ్వానమైన పరిస్థితిలో ఆయన పాలన సాగింది. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అధ్యక్ష. బాబు పేరు చెప్తే అధ్యక్ష ఏ గ్రామానికైనా తాను వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇన్ని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన 75 ఏళ్ళ వయసు అని చెప్పినాను, 30 ఏళ్ళు కిందట ముఖ్యమంత్రి అని చెప్పినాను, 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పినాను, 14 ఏళ్ళు పాలన అని చెప్పినాము. ఇన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నిలబడి నా హయాంలో నా ప్రభుత్వంలో ఇది నేను చేశా అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒక బిల్డింగ్ అన్నా కనిపిస్తుందని అడుగుతున్నా. ఒక స్కూలు కనిపించదు, ఒక హాస్పిటల్ కనిపించదు, ఒక బిల్డింగ్ కనిపించదు. పైగా స్కూళ్ళన్నీ నిర్వీర్యం. మే స్కూళ్ళల్లో పరిస్థితికి నేను చెప్పాల్సిన పనులు చంద్రబాబు నాయుడు హయాంలో ఏ మాదిరిగా ఉన్నాయో ఆ రకంగా కనిపించే పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు కూడా అధ్యక్ష ఈ మనిషి ఇప్పుడు కూడా ఈ మనిషి గురించి ఎందుకు ఇంతగా నేను చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు కూడా అధ్యక్ష మరోసారి అలాంటి అబద్ధాలు, మరోసారి అలాంటి మోసాలతో మళ్ళీ మరో మేనిఫెస్టో అని చెప్పి ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఈ మనిషిని నమ్మడం అంటే ఏమిటంటే అధ్యక్ష బంగారు కడియం బహుమతిగా ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథలో పులి మాదిరిగా కొత్త ఎర్రలతో ఈ పెద్ద మనిషి బయలుదేరాడు అధ్యక్ష. ఈ మనిషిని నమ్మితే ఆ పులి కథే గుర్తుకొస్తుంది అధ్యక్ష. అబద్ధాలు చెప్పేటప్పుడు అధ్యక్ష బాబదారిద్ర్యం ఎందుకు అన్నది బాబు సిద్ధాంతం అధ్యక్ష. అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్ర్యం ఎందుకు అనేది ఆయన సిద్ధాంతం అధ్యక్ష. ఏమైనా చెప్పేసి ఇట్లా అబద్ధాలు చెప్పేటప్పుడు ఏముంది, 1,00,000 అయితేనేమి, 1,00,00,000 అయితేనేమి, యాడైనా చెప్పేసి అది ఆయన సిద్ధాంతం అధ్యక్ష. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు. ఇది ఆయన సిద్ధాంతం అధ్యక్ష. ఈ సిద్ధాంతం ప్రకారమే అధ్యక్ష బాబు ఏం చేస్తున్నాడు అని అంటే అధ్యక్ష ఇటీవల ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి అధ్యక్ష ఇటీవల ఈ మధ్యకాలంలోనే. ఆ 4 రాష్ట్రాలను తీసుకున్నాడు అధ్యక్ష. తీసుకొని ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఆ పార్టీలు ఏ వాగ్దానాలు చెప్పారు, ఏ వాగ్దానాలు బాగా ఇంపుగా ఉన్నాయి అని చెప్పి ఆయన తెప్పించుకున్నాడు అధ్యక్ష. అందులో నుంచి ఒక 6 డజన్ తీసుకున్న అధ్యక్ష వేరే రాష్ట్రాల్లో ఎలాగో ఈయన మాటలు నమ్మరు కాబట్టి మన రాష్ట్రంలో పేదలకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎలాగో అక్కడ వాళ్ళ ప్రజలు ఆ పార్టీలకు చెప్పిన వాళ్ళు నమ్మినారు కాబట్టి ఏదో బాగున్నాయని చెప్పి ఈయన కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష పేదలను నమ్మించడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం అలాంటి కార్యక్రమాలే మన రాష్ట్రంలోకి తీసుకొచ్చేదానికి ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ 6 డజన్ హామీలను తీసుకొచ్చారు అధ్యక్ష. హైదరాబాద్లో కూర్చున్నాడు అధ్యక్ష. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు. కేవలం హైదరాబాద్లో కూర్చున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు. వాగ్దానాలన్నీ మిగతా 4 రాష్ట్రాల్లో ఎవడోడు ఏమేమి వాగ్దానాలు చేశాడని చెప్పి చూసుకున్నాడు. ఒక 6 డజన్ వాగ్దానాల నుంచి తీసుకొచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా కిచిడి చేసి దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చాడు అధ్యక్ష. ఈ కిచిడి వండి ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ నిజంగా అమలు చేస్తామా, నిజంగా చేయమా, చేసే అవకాశం ఉందా, పరిస్థితులు ఉన్నాయా, ఆలోచనలు లేవు. కేవలం మోసం చేయడానికి ఏది చెప్పాలా, ఏది చెప్తే ప్రజలను ఈజీగా నమ్మించగలుగుతాం అనే ఒక్క దిక్కుమాలిన ఆలోచనలతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. మరో వంక అధ్యక్ష
అంతకుముందే అధ్యక్ష పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇచ్చేస్తున్నాడని. ఇది నిజంగా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే ఈ మాదిరిగా తను కిచిడి తయారు చేసేటప్పుడు మరో వంక ఒకసారి గమనించినట్టయితే అంతకుముందే పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇస్తున్నాడని, ఇలా ఇవ్వటం సరికాదని, సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోతుందని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, జగన్ మాదిరిగా డీబీటీ చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఇదే చంద్రబాబును మోస్తా ఉన్న ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5 ఇదే రాతలు రాసి ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి జగన్ ఇంత చెప్పినాడా, నేను ఇంత చెప్తాను అని చెప్పి ఏకంగా మీరు మోసాలు చేసేదానికోసం ఇన్ని చేస్తూ ఉంటే ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. ప్రతి కుటుంబం కూడా దీంట్లో చర్చ జరగాల. అంటే వీళ్ళకి సిన్సియారిటీ ఎక్కడుంది, వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడుంది, వీళ్ళకి నిజాయితీ ఎక్కడుంది, ఏదన్నా ఒకటి చెప్తే చేస్తారా అని ప్రజలు నమ్మడానికి వీళ్ళలో ఎక్కడ ఉంది నిబద్ధత అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. వీళ్ళు ఏ ఒక్కరూ కూడా అధ్యక్ష అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం వీళ్ళు ఉపయోగపెట్టుకునే దానికోసం రావడం లేదు అధ్యక్ష అధికారంలోకి. వీళ్ళకి అధికారం ఎందుకు కావాలి అని అంటే